గణపతిగుం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణస్పదాన శృణ్వన్నోతిభిः సేదసాదనం శ్రీమహాగణాధిపతయే నమో నమః. ప్రణో దేవీ సరస్వతీ వాజేభిర్వాజినీవతి ధీనామభిత్రియవతు. శ్రీమహాసరస్వత్యై నమో నమః. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనిభ్యశ్చ రాహవే కేతవే నమః. ప్రేక్షకులకు శుభోదయం. ఈరోజు మనం ఏప్రిల్ 19 శుక్రవారం నాటి పంచాంగ వివరాలు చూద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు చైత్రమాసం శుక్లపక్షం ఏకాదశి రాత్రి 8:46 వరకు ఉంది. మఘా నక్షత్రం మరి పగలు 11:55 వరకు ఉంది. రాత్రి 8:48 నుంచి 10:34 వరకు వర్జ్యం ఉంది. అమృత ఘడియలు ఉదయం 9:20 నుంచి 11:05 వరకు ఉన్నాయి. ఉదయం దుర్ముహూర్తం 8:14 నుంచి 9:04 వరకు. మధ్యాహ్నం దుర్ముహూర్తం 12:23 నుంచి 1:13 వరకు. సిజేరియన్ ఆపరేషన్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి పగలు 10:30 సమయం అనుకూలంగా ఉంది. రేపటి రోజున సిజేరియన్ ఆపరేషన్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి పగలు 10:30 సమయం అనుకూలంగా ఉంది. విజయవాడకు సూర్యోదయం 5:44, సూర్యాస్తమయం 6:12. ఈరోజు సాయంత్రం 5:15 శుభ సమయం నడుస్తూ ఉంది. ఇప్పుడు మనం ఈరోజు ఉన్నటువంటి గ్రహచారం, గ్రహాలు ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయనే విశేషాన్ని చూద్దాం. అందులో ప్రధానంగా గురువు రవితో కలిసి మేషంలో ఉన్నారు. రాహు బుధ శుక్ర మీనంలో ఉన్నారు. కుజ శని కుంభంలో ఉన్నారు. కేతువు కన్యలో ఉన్నారు. చంద్రుడు కర్కాటకంలో ఉన్నారు. చంద్రుడు సింహంలో ఉన్నారు. అందరూ ఒక్కసారి భగవన్ నామం చేస్తే మనం గోచార ఫలితాలు తెలుసుకోవడానికి ముందుకు వెళ్దాం. ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ. ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ. ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ. మేషరాశి. ఈ రోజున మేషరాశి వాళ్ళు చాలా తెలివిగా ప్రవర్తిస్తూ ఉంటారు. కొన్ని సందర్భాల్లోనేమో సందర్భానుసారంగా ప్రవర్తించకపోవడం, కొన్నిసార్లు తెలివిగా ప్రవర్తించడం, ఈ విధంగా కొంచెం పనులు కొన్ని సానుకూలం కొన్ని ప్రతికూలంగా నడుస్తూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. కుటుంబ విషయాల్లో చాలా జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు వెళ్ళాలి. ఉద్యోగ విషయంలో కూడా ప్రత్యేకమైన శ్రద్ధ జాగ్రత్త కనబరుస్తూ ముందుకు వెళ్ళాలి. ఏదైనా బుధ శుక్రులు వ్యయంలో ఉన్నారు కదండి, అందువలన అనాలోచితమైన పనులకి అవకాశం ఇవ్వకుండా ముందుకు వెళ్ళాలి. షేర్ వ్యాపారులు చాలా జాగ్రత్తగా వ్యాపారం చేసుకోవాలి. అశ్విని నక్షత్రం వాళ్ళకి చాలా మటుకు అనుకూలంగా ఉన్నా, భరణి నక్షత్రం వాళ్ళు మాత్రం వాహనాలు నడిపే విషయంలో జాగ్రత్తగా ఉండాలి. లేదా మీ వస్తువులు ఎక్కడైనా పోగొట్టుకునే పరిస్థితి వస్తుంది. అనవసరమైన మానసిక ఆందోళనలతో మరి కొన్ని కుటుంబంలో స్పర్ధలు తెచ్చుకునే అవకాశం ఉంది. కృత్తిక నక్షత్రం వాళ్ళకి ఆరోగ్య విషయంలో ప్రత్యేకమైన శ్రద్ధ జాగ్రత్త అవసరం. వృషభ రాశి. ఇక్కడ ప్రతి పని కూడా ఏ విధంగా చేయాలనేటువంటి విశ్లేషణాత్మకమైన బుద్ధి కలిగి ఉంటారు. అమలు చేసే విషయంలో ఏదో భయము ఆందోళన వెంబడించి కొన్ని పనులు మధ్యస్థంగా వదిలేస్తూ ఉంటారు. మీరు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. ఉద్యోగ వ్యాపార విషయాలు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఆర్థిక ఆరోగ్య విషయాల్లో కూడా ప్రత్యేకమైన శ్రద్ధ జాగ్రత్త కనబరచాలి. ఎందుకంటే ఇక్కడ ఇన్ని జాగ్రత్తలు ఎందుకు చెప్తున్నాం అంటే, ప్రధానంగా రవి గురువులు వ్యయంలో ఉన్నారు. చతుర్థంలో ఉన్న చంద్రుడు భయాందోళనని సృష్టిస్తూ ఉంటాడు. కాబట్టి కొంచెం బహుశ్రద్ధతో జాగ్రత్తతో కార్యక్రమాలని కూడా నడుపుకుంటూ ముందుకు వెళ్లాల్సిన అవసరాలు కనబడుతూ ఉన్నాయి. ఇందులో కృత్తిగా 2, 3, 4 పాదాల వాళ్ళకి ప్రధానంగా ఉద్యోగ విషయంలో వ్యాపార విషయంలో అధికారులతో విభేదాలు బాగా వచ్చే అవకాశం కనబడుతోంది. దానికి దూరంగా ఉండేలాగా ప్రయత్నాలు చేసుకోవాలి. రోహిణి నక్షత్రం వాళ్ళ యొక్క పరిస్థితి భయాందోళనలతో నడుస్తుంది. పనులు మధ్యస్థంగా వదిలేస్తూ ఉంటారు. ఏ పని కూడా చివరికి దాకా నడిపే అవకాశం ఉండదు. మృగశిర 1, 2 పాదాల వారికి మాత్రం మంచి ఫలితాలు నడిచే అవకాశం కొంతవరకు అవకాశం కనబడుతూ ఉంది. మిథున రాశి. అన్ని పనులు జాగ్రత్తగా చూసుకోవాలి. అందరితోనూ స్నేహపూర్వకంగా సంచారం చేయాలి. ఆరోగ్య విషయంలో ప్రత్యేకమైన శ్రద్ధ జాగ్రత్త కనబరచాలి. అందరికీ కూడా ఇక్కడ 7 గ్రహాలు భాగ్యరాజ్య లాభస్థానాల్లో ఉన్న కారణంగా మీరు తెలివిగా ఓర్పుగా శ్రమిస్తున్న కొద్దీ లాభాలు వచ్చే అవకాశం వస్తుంది. మిత భాషణ ఓర్పు చాలా అవసరం అని చెప్పేసి గమనించుకుంటారని చెప్పి ఆశిస్తూ, మృగశిర 3, 4 పాదాల వారికి సాధారణ స్థాయి ఫలితాలు ఉంటాయి. ఆరుద్ర నక్షత్రం వాళ్ళకు కూడా
సాధారణ స్థాయి ఫలితాలతో వెళ్తాయి. పునర్వసు 1, 2, 3 పాదాల వాళ్ళు కొంచెం విశేషమైన లాభాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. ప్రస్తుతం ఉన్నటువంటి సందర్భంలో మిథున రాశికి సంబంధించినటువంటి శుభగ్రహ లగ్నాలు కూడా చాలా బాగున్నాయి. కర్కాటక రాశి, సాధారణ స్థాయి ఫలితాలు అంతా ఉంటాయి. ప్రతి ప్రయత్నంలోనూ సమస్యలు ఉంటాయి, వాటిని దాటుకుంటూ ముందుకు వెళ్తారు. కుటుంబ విషయాల్లో జాగ్రత్తలు పాటిస్తారు. ఉద్యోగ వ్యాపార విషయాల్లో జాగ్రత్తలు పాటిస్తారు. ఆర్థిక ఆరోగ్య విషయాల్లో కూడా ప్రత్యేకమైన శ్రద్ధ జాగ్రత్త కనబరుస్తూ ముందుకు వెళ్తారు. సమస్యలు వచ్చే అవకాశాలు ముందుగా కనిపెట్టి ఆ సమస్యలు రాకుండా జాగ్రత్తలు తీసుకుంటారు. పునరుసు 4వ పాదం వారికి కొంచెం ఉద్యోగ వ్యాపార విషయాల్లో ఆగ్రహావేశాలని సరి చేసుకుంటూ ముందుకు వెళ్ళమని చెప్పి సూచిస్తున్నాం. పుష్యమి నక్షత్రం వాళ్ళకి ఆటంకాలు బాగా ఉంటాయి. వీళ్ళు తోటి వారితో సంబంధంగా ఎప్పుడు కూడా కలహాలు తెచ్చుకునే అవకాశం వస్తుంది. మరి ఆశ్లేష నక్షత్రం వాళ్ళు బుద్ధి కుశలత ప్రదర్శించి సమస్యలు దాటుకుంటూ ముందుకు వెళ్ళేటువంటి అవకాశాలు బాగా కనబడుతూ ఉన్నాయి. సింహరాశి, చాలా జాగ్రత్తగా ఉండాలి. అంతా కూడా మీరు తెలివిగా ఓర్పుగా నేను అన్నీ సాధించుకోగలను అనేటువంటి ధీమాతో ముందుకు వెళ్తూ ఉంటారు. మీ స్నేహితులు చేసినటువంటి పొరపాట్లు కూడా మిమ్మల్ని ఇబ్బంది చేసే అవకాశం వస్తుంది. కుటుంబ విషయాలు జాగ్రత్తగా చూసుకోవాలి. ఉద్యోగ విషయాలు జాగ్రత్తగా చూసుకోవాలి. వ్యాపార విషయాలు జాగ్రత్తగా చూసుకోవాలి. ఆర్థిక ఆరోగ్య విషయాల్లో కూడా ప్రత్యేకమైన శ్రద్ధ జాగ్రత్త కనబరచాలి. మిత భాషణ చాలా అవసరం, ఓర్పు చాలా అవసరం. ఇతరుల వ్యవహారాల్లో కలగజేసుకోకుండా ఉండడం మంచిది. మఘా నక్షత్రం వాళ్ళకి ప్రత్యేకించి కుటుంబ వ్యవహారాల్లో వేగంగా పనులు పూర్తయ్యే అవకాశం వస్తుంది. పుబ్బా నక్షత్రం వాళ్ళు తెలివిగా ఓర్పుగా సమస్యలను దాటుకుంటూ ముందుకు వెళ్తారు. ఉత్తరా నక్షత్రం వాళ్ళు మాత్రం కొంచెం జాగ్రత్తలు ప్రత్యేకంగా పాటిస్తూ ముందుకు వెళ్లాల్సిన అవసరాలు బాగా కనబడుతూ ఉన్నాయి. కన్యా రాశి, చాలా తెలివిగా ఓర్పుగా ఎన్ని ప్రణాళికలు చేసినా ఏదో తెలియని ఆగ్రహావేశాలు వెంబడిస్తూ ఉంటాయి. సప్తమంలో శుక్రుడు కూడా కోపావేశాలు పెంచేవాడే. రాహు అనాలోచితంగా భయాందోళన తీసుకొచ్చేవాడు. షేర్ వ్యాపారాలు అనుకూలంగా ఉండవు. ఉద్యోగ వ్యాపార విషయాల్లో ఇతరులు సలహాలు ఇస్తే ఆ సలహాలు వెంటనే మీరు అమలు చేసే ప్రయత్నాలు చేయవద్దు. అలాగే ప్రతి అంశాన్ని కూడా స్వయంగా సూక్ష్మంగా పరిశీలన చేసి ముందుకు వెళ్ళండి. అన్ని అంశాల్లోనూ కూడా తగు జాగ్రత్తలు తీసుకుంటూ వ్యాపారులు ముందుకు వెళ్ళడం మంచిది. విద్యార్థులు, రైతులు అందరూ జాగ్రత్తగా ఉండాలి. కుటుంబ వ్యవహారాలు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. మిత భాషణ, ఓర్పు, నేర్పు చాలా అవసరం. అందరితోనూ స్నేహపూర్వకమైన సంచారం చేయాల్సిన అవసరం బాగా ఉంది. మరి ఉత్తరా నక్షత్రం వాళ్ళకి ఆటంకాలు తరచుగా వస్తూ ఉంటాయి. హస్తా నక్షత్రం వాళ్ళు ప్రయాణ అసౌకర్యాలు బాగా పొందే అవకాశం, డబ్బు బాగా ఖర్చు అయ్యే విశేషాలు కనబడుతున్నాయి. చిత్తా నక్షత్రం వాళ్ళకి మాత్రం కొంతవరకు అనుకూలమైనటువంటి ఫలితాలు 1, 2 పాదాల వాళ్ళకి ఉన్నాయి. తులారాశి, ఇక్కడ తులారాశి వాళ్ళు కొంచెం దూకుడుతనం ప్రదర్శించే అవకాశం ఉంటాయి. వాళ్ళు దూకుడుతనం తగ్గించుకోవాలి. అందులో చిత్త 3, 4 పాదాల వాళ్ళకి ప్రధానంగా ఆరోగ్య విషయంలో ప్రత్యేకమైన శ్రద్ధ జాగ్రత్త కనబరచమని చెప్పి సూచిస్తున్నాం. మిత భాషణ, ఓర్పు, నేర్పు ప్రదర్శించాలి. అందరితోనూ స్నేహపూర్వకంగా సంచారం చేయాలి. ఎవరి వ్యవహారాలను ఎక్కువ కలగజేసుకోవద్దు. మీ పనులు మీరు స్వయంగా చూసుకోవాలని చెప్పి సూచిస్తున్నాం. స్వాతి నక్షత్రం వాళ్ళకి ధైర్యయుక్తమైన బుద్ధి ఉంటుంది. సందర్భానుసారంగా ప్రవర్తించేటువంటి లక్షణాలు ఉంటాయి. అన్ని పనులు చేసుకోగలమనే ధీమా ఉంటుంది. అలాగే ప్రవర్తిస్తారు, అలాగే అనుష్ఠిస్తారు. కాలాన్ని సానుకూలం చేసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశాలు కనబడుతూ ఉన్నాయి. విశాఖ నక్షత్రం వాళ్ళకి సాధారణమైన ఫలితాలు అందుతూ ఉంటాయి. ఈ రోజంతా కూడా ప్రతి పనిని కూడా రోజువారీ కార్యక్రమాలు మాత్రమే చేసుకుని అవి పూర్తయిన తర్వాత విశేషాల జోలికి వెళ్తే చాలా మటుకు అనుకూలమైన ఫలితాలు వస్తాయని చెప్పి సూచిస్తున్నాం. వృశ్చిక రాశి, ఈ వృశ్చిక రాశి వాళ్ళకి ఈ రోజున అన్ని కార్యక్రమాల్లోనూ కూడా తరచుగా ఆటంకాలు వస్తాయి. డబ్బు బాగా ఖర్చు అవుతుంది. పాత ఆరోగ్య సమస్యల మీద ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాలి. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో ప్రత్యేకమైన శ్రద్ధ జాగ్రత్త కనబరచాలి. ఆర్థిక ఆరోగ్య విషయాల్లో కూడా ప్రత్యేకమైన శ్రద్ధ జాగ్రత్త కనబరుస్తూ ముందుకు వెళ్ళాలి. విదేశీ నివాస ప్రాణ ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా చాలా జాగ్రత్త తీసుకోవడం, అవకాశం ఉంటే వాయిదా వేసుకోవడం మంచిది అని చెప్పి సూచిస్తున్నాం. విద్యార్థులు, రైతులు చాలా శ్రద్ధగా ఉండాలి. విశాఖ 4వ పాదం వారికి ఆరోగ్య విషయంలో బహు శ్రద్ధ జాగ్రత్త అవసరం అని చెప్పేసి ఆరోగ్యమే కాకుండా ఆర్థిక కార్యకలాపాలు కూడా స్వయంగా చూసుకుంటూ ముందుకు వెళ్ళాలని చెప్పి సూచిస్తున్నాం. అనురాధ నక్షత్రం వాళ్ళకి ఈ యొక్క ఉద్యోగంలో, వ్యాపారంలో ఒత్తిడి ఎక్కువ ఉంటుంది. జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళు మాత్రం బుద్ధి కుశలతతో సమస్యలను దాటుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశాలు కనబడుతున్నాయి. ధనురాశి,
ఒక అద్భుతమైనటువంటి రోజు ఈరోజు. ఇక్కడే కాదు, కొద్ది రోజుల పాటు రాబోయే కాలంలో ధనురాశి వాళ్ళకి గ్రహచారం చాలా బాగుంది. ఈ నేపథ్యంలో వీళ్ళు చాలా ఓర్పుగా అన్ని పనులు చేసుకుంటూ ముందుకు వెళ్తే లాభాలు ఉంటాయి. కుటుంబ విషయాలు బాగుంటాయి, ఉద్యోగ వ్యాపార విషయాలు బాగుంటాయి, ఆర్థిక ఆరోగ్య విషయాలు బాగుంటాయి. మూల నక్షత్రం వాళ్ళు భక్తి కార్యక్రమాలు, పుణ్య కార్యక్రమాలు, సాంఘిక కార్యక్రమాల మీద దృష్టి కేంద్రీకరణ చేస్తారు. పూర్వాషాఢ నక్షత్రం వాళ్ళు గృహ సంబంధమైనటువంటి వ్యవహారాలను కూడా చూసుకుంటూ గృహ సమస్యలు తీర్చుకుంటూ ముందుకు వెళ్తారు. ఉత్తరాషాఢ నక్షత్రం వాళ్ళకి సాధారణ స్థాయి ఫలితాలు అంతా ఉంటాయి. మకర రాశి. గ్రహచారం చాలా అద్భుతంగా ఉంది. అన్ని పనులు వేగంగా సాగుతాయి, అన్ని కార్యక్రమాలు కూడా విజయవంతం అవుతాయి. విద్యార్థులకు, రైతులకు మంచి ఫలితాలు ఉంటాయి. షేర్ వ్యాపారులు కూడా లబ్ధి పొందుతారు. ఉత్తరాషాఢ నక్షత్రం వాళ్ళు ఈ రోజున చాలా తెలివిగా, ఓర్పుగా సంచారం చేస్తూ కార్యక్రమాలను సానుకూలం చేసుకుంటారు. చిన్న చిన్న ఆటంకాలు ఉంటాయి, సరి చేసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. శ్రవణ నక్షత్రం వాళ్ళకి ఈ రోజున అన్ని కార్యక్రమాలు కూడా సజావుగా సకాలంలో పూర్తవుతాయి. ధనిష్ట 1-2 పాదాల వాళ్ళకి ప్రత్యేకించి కొంచెం జాగ్రత్తలు అధికంగా పాటిస్తూ ఉండమని చెప్పి, ఎవరితోనూ అధికంగా సంచారం చేయదని, అధికంగా మాట్లాడదని కూడా సూచన చేస్తూ ఉన్నాం. కుంభరాశి. ఆరోగ్య విషయం మీద జాగ్రత్తలు తీసుకోవాలి. ఉద్యోగ వ్యాపార విషయాల్లో సమస్యలు లేకుండా జాగ్రత్తలు పడాలి. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో ప్రత్యేకమైన శ్రద్ధ, జాగ్రత్త కనపరచాలి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా మీరు చాలా జాగ్రత్తలు పడిస్తూ ముందుకు వెళ్ళాలి. ఈ కుంభరాశి వాళ్ళు ఇవాళే కాకుండా కొంచెం దీర్ఘకాలికంగా కూడా ప్రత్యేకమైన శ్రద్ధ, జాగ్రత్త కనపరుస్తూ ముందుకు వెళ్ళాల్సిన అవసరాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. ధనిష్ట నక్షత్రం 3-4 పాదాల వారికి ఆరోగ్య విషయం మీద ప్రత్యేకమైన శ్రద్ధ, జాగ్రత్త అవసరం అని చెప్పి సూచిస్తున్నాం. శతభిష నక్షత్రం వాళ్ళకి చాలా మంచి ఫలితాలు ఉంటాయి. పూర్వభద్ర 1-2-3 పాదాల వాళ్ళకి సాధారణ స్థాయి ఫలితాలు నడుస్తూ ఉంటాయి. మీనరాశి. ప్రతి పనిలోనూ కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. కుటుంబ ఉద్యోగ విషయాలు జాగ్రత్తలు తీసుకోవాలి. జాగ్రత్తలు తీసుకుని సమస్యల నుంచి బయటపడేందుకు వీలైనటువంటి గ్రహచారం నడుస్తుంది. కుటుంబ విషయాలు, ఉద్యోగ వ్యాపార విషయాలు, ఆర్థిక ఆరోగ్య విషయాల్లో చాలా జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంది. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో జాగ్రత్తలు పాటించాలి. అలాగే మరి పూర్వభద్ర 4వ పాదం వాళ్ళకి గ్రహచారం బాగుంది. ఉత్తరాభద్ర నక్షత్రం వాళ్ళకి ఉద్యోగ వ్యాపార విషయాల్లో ఒత్తిడి పెరుగుతుంది. ఆరోగ్యం పాతదైనా సరే సమస్యాత్మకంగా ఉంటే ఆ పాత ఆరోగ్య సమస్య ఇప్పుడు తిరగబట్టే అవకాశం వస్తుంది. మరి రేవతి నక్షత్రం వాళ్ళకి మందగమనంగా ఉండడం, పనులు వాయిదా వేయడం, ఇట్లాంటి లక్షణాలు పెరిగే అవకాశం వస్తుంది. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం తత్సత్.